ఎం న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి తోడు ఇప్పుడు అధికారులు కూడా అదే వైఖరితో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తాను సహించారని మండపేట టిడ్కో అపార్ట్మెంట్ లబ్ధిదారులందరికీ వారి ఫ్లాట్లు వారికి అన్ని వసతులతో అప్పగించే వరకు మండపేట మున్సిపల్ అధికారులు టిడ్కో అధికారులు గొల్లపుంతలో ఉన్న టిడ్కో అపార్ట్మెంట్ల వద్ద నుండే వారి విధులు నిర్వర్తిస్తారని ఈ రోజు మండపేట టిడ్కో అపార్ట్మెంట్ల వద్ద మున్సిపల్ కమిషనర్ రంగారావు టిడ్కో అధికారులతో కలిసి అక్కడ పరిస్థితిని పరిశీలించిన అనంతరం మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మీడియాతో అన్నారు. చేయట్లేదు. మీరు ఎంతసేపు 8,000 ఇల్లు ఇచ్చాను 8,000 ఇచ్చాను అన్నారు తప్ప ఇక్కడ ఏదో కమిషనర్ గారు అంటే మీకు కెపాసిటీ ఉంది. నాకు మీరు అక్కడ చేయడం మీరు కాదండి, అందరూ సెక్షన్ ఉండాలి, ఏసీలు ఉన్నది ఉండకూడదు. మనకి ఇది దాంట్లోకి వెళ్ళి వరకును లేదా మున్సిపల్ ఆఫీస్లో ఏసీ పీకేయండి. నాకు ఏసీ ఉంటే మన పని అవుతలేదు. అందరికీ నమస్కారం. ఒక 5 రోజుల క్రితం మున్సిపల్ ఆఫీస్ని టిడ్కో వద్దకి 1వ తారీఖు నుంచి మారుస్తామని చెప్పి నేను అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చాం. మున్సిపల్ కమిషనర్ గారు అయితే నిన్నటి వరకు పన్నులు ట్యాక్స్ ఎండింగ్ కాబట్టి మన మొత్తం ఇయర్ ఎండింగ్ కాబట్టి ఈ ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు కాబట్టి మా పెనాల్టీకి ఆ పనిలో ఉన్నాం అంచేత అని చెప్పి ఇవాళ మధ్యాహ్నం నుంచి వస్తామని చెప్పండి మధ్యాహ్నం నేను రావడం జరిగింది. కానీ అధికారులు మన కమిషనర్ గారు, మేనేజర్ గారు, ఒక ఏఈ గారు తప్ప ఇంక మిగిలిన అధికారులు ఎవరు రాలేదు. ఇప్పుడు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నేను కోరేది ఏంటంటే, ఏ రోజునైతే ఇక్కడ మన హ్యాండ్ ఓవర్ చేసిన ఇల్లు అన్నీ కూడా ఆక్యుపెన్సీ అవుతాయో అంతవరకు కూడా ఇక్కడ మనం ఆఫీస్ని ఇక్కడ కంటిన్యూ చేయాలి. ఒక టెంట్ వేసుకోమని చెప్పి నేను కోరడం జరిగింది. టెంట్ కాదని ఖాళీ ఉన్న ఒక బ్లాక్లో ఉంటామని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. ఏది ఏమైనా ఉదయం 11 గంటల కాడి నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం మన డిపార్ట్మెంట్ హెడ్స్, మున్సిపల్ హెడ్స్ అందరూ కూడా ఇక్కడ ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ సెక్షన్ నుంచి కూడా ఒకరిని పిలుచుకుంటారు. టిడ్కో ఏ గారు ఇప్పుడు ఇక్కడ ఉంటారు కాబట్టి దాన్ని మనకు వాడితే ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఈ సందర్భంగా వారు చేయవలసిన పని ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ 4064 ఫ్లాట్లు. ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి 4064 ఫ్లాట్లలో మనకి 2500 ఎంతో అఫిషియల్గా హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ఆక్యుపెన్సీ మాత్రం సుమారు 1600 నుంచి 1700 మాత్రమే ఉన్నారు. కానీ మన లెక్కల ప్రకారంగా అయితే 4064లో ఒక 400 మందికి తప్ప మిగిలిన అందరికీ కూడా మరి మనకి బ్యాంకు వాళ్ళు లోన్లు అంటే మనకి వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోయింది, వాళ్ళ లోన్లు కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అంటే 4064లో ఒక 460 తీసేద్దాం, 3600 మంది ఇక్కడ ఉండాలి. ఎప్పుడైతే ఇక్కడ జనం పూర్తిగా లేరో ఇంకా ఈవేళ కూడా కరెంటు వైర్లు పట్టుపోవడం లేదా ఇంకోటి పట్టుపోవడం ఇలాగా అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. దాని మీద ఇప్పుడు అధికారులు ఇక్కడే ఉంటారో ఉండి వీళ్ళు ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఆ ఫ్లాట్లో వాళ్ళకి అప్పచెప్తారు. ఒకవేళ ఎవరికైనా కొంతమందికి దానికి ఇష్టం లేకపోతే అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఎవరైతే తిరిగి మనకు అప్లికేషన్ పెట్టుకుంటారో దాన్ని ఇటు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి కొత్త వరకు మార్చేస్తాం. అంతే తప్ప ఇంకా దీన్ని గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. కానీ అధికారులకి అయితే మాత్రం ఇంకా ఆ జగన్ గారి యొక్క జగన్ గ్రహణం ఇంకా వదలలేదు. ఎంతసేపు కూడా రోడ్లు లెక్కనే కాకులు లెక్కనే చెప్తున్నారు తప్ప దాన్ని మరి ఎదరికి మనకు ముందడుగు పడట్లేదు. కాబట్టి ఈవేళ ఇక్కడికే ఆఫీస్ రావాలని చెప్పి నేను కోరడం జరిగింది. రేపటి నుంచి మన అధికారులు ఇక్కడే ఉంటారో ఖచ్చితంగా ఎవరికైతే ఫ్లాట్లు అప్ చెప్పామో వాళ్ళందరూ కూడా ఫ్లాట్లో వాళ్ళు పెడతారో, ఏదైతే రిపేర్లు చిన్న రిపేర్లు ఉంటే ఆ రిపేర్లు అన్నీ చేయిస్తారో, ఏదైనా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మరి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత పోయి ఉంటే అవన్నీ కూడా ఓనరే చేయించుకోవాలి తప్ప డిపార్ట్మెంట్ ఎటువంటి బాధ్యత దాన్ని తీసుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి 2వ ఫేజ్లో ఉన్నటువంటి సుమారు 1000 ఫ్లాట్లు అవి కూడా మనకి ఒక 15 రోజుల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. సెకండ్ ఫేజ్ వాళ్ళు అంటే 300 చదరపు అడుగుల వాళ్ళందరికీ కూడా దానికి బ్యాంక్ గ్యారంటీల పని అని ఏ పని లేదు. ఒక కరెంటు మాత్రం వాళ్ళు ఇవ్వాలట. అది కూడా సీఎండీ గారితో మాట్లాడాం. ఏదైతే మరి మన జగన్ గారు గవర్నమెంట్లో కరెంట్ రేట్లు పెరిగిపోయి ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచారో మన చేత ఆ కొత్త రేట్లు వేస్తున్నారు కాబట్టి ఇది అన్యాయం.
వాళ్ళు డబ్బు కట్టారు కదా అని చెప్పి అడిగితే సీఎండీ గారు ఒకసారి ఫైల్ అంతా చూసి ఆ 37 ట్రాన్స్ఫర్ కూడా పంపేస్తామని చెప్పి ఆయన కూడా మరి నాకు చెప్పడం జరిగింది ఫోన్ ద్వారా. ఏది ఏమైనా ఈ ఏప్రిల్ నెలాఖరు నాటికి ఏ ఫ్లాట్లు అయితే మనం హ్యాండ్ ఓవర్ చేసామో ఆ ఫ్లాట్లు అన్నీ కూడా వాళ్ళు ఆక్యుపెన్సీ అయ్యే వరకు మన మున్సిపల్ అధికారులు అందరూ ఇక్కడే ఉంటారని చెప్పి మనం చేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ సమ్మర్ వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఎక్కడ కూడా మన ఎవరైతే ఈ లబ్ధిదారులు ఈ హౌస్ యజమానులు ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకోవట్లేదు. మనం అలా చేస్తానున్నాం. గత 3 నెలల నుంచి శుభ్రం చేస్తానుంటే ఓ పక్క నుంచి చేస్తూ ఉంటే ఓ పక్క నుంచి ఇది అవుతుంది. మీరు కాకపోతే కూరగాయల మొక్కలు వేసుకోండి, లేకపోతే పూల మొక్కలు వేసుకోమని చెప్పాం. అతి కొద్ది మంది తప్ప దాని బాధ్యత తీసుకోవట్లేదు. మరి మేము వాళ్ళకు కూడా ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ పెట్టుకోమన్నాం, పార్టీలకు కానీ కులాలకు కానీ సంబంధం లేకుండా. అదేదో కొద్దిగా అయినాయి అన్నారు, మళ్ళీ పక్కన పాడేశారు. మరి ఆ రకంగా ప్రెసిడెంట్ సెక్రటరీని పెట్టి ఎవరు మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మనకు మంచినీళ్ళు అవే వాటరు, అవే మరి మన అయ్యే బాత్రూంలో నీళ్ళు అయ్యే తాగే నీళ్ళు అన్నారని చెప్పంటే మొన్న కౌన్సిల్లో మున్సిపల్ కౌన్సిల్లో ఒక 9 ఫ్లాట్లకి 9 బ్లాక్లకి ఒక మోడల్గా ఏదో ఒక మోటార్ సిస్టమ్ మనం ప్రవేశపెట్టాం. అది కూడా వచ్చి నెలాఖరు కంప్లీట్ అవుద్ది. అది సక్సెస్ అయితే మొత్తం అన్నీ కూడా అదే బాణలో చేస్తాం. అధికారులు రోజు ఇక్కడ ఉంటారు. 2 ఏ ఏరియా అంటే ఏ బ్లాక్లకి ఎవరికి ఫోన్ చేయాలన్నది కూడా ఇక్కడ ఒక బోర్డు పెడుతున్నాం. ఇవాళ మన కమిషన్ అలర్ట్ చేస్తారు. మీ సమస్యలు ఏమున్నా, కరెంట్లు కానీ మంచినీళ్ళు కానీ ఏ సమస్య ఉన్నా మీరు వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మన టిడ్కో లబ్ధిదారులంతా తెలియజేస్తూ, మరి మీరందరూ దీనికి కలిసి రావాలి, మీ అందరి సహకారం దీనికి కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.